గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాకు తెలంగాణ ఈగల్ అధికారులు చెక్ పెట్టారు. ఈ ముఠాలోని కీలక నిందితులు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు సహాయ నటులకు కూడా కొకైన్ సరఫరా చేస్తున్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన కొమ్మరాజు చక్రపాణి గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో అధిక ధరకు విక్రయించడం ప్రారంభించాడు. బెంగళూరుకు చెందిన సరఫరాదారుల నుంచి కొకైన్, MDMA, LSD బాట్స్ తెప్పించుకొని హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా నుంచి హాష్ ఆయిల్ ను కూడా తెప్పించుకున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు చక్రపాణికి సినీ రంగానికి చెందిన కొందరితో సంబంధాలు ఉన్నట్టు, వారికి మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు ఆధారాలు లభించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 44 మంది కొనుగోలుదారులను గుర్తించిన పోలీసులు వారిలో 19 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 14 మందికి పాజిటివ్ ఫలితాలు రావడంతో మిగతా వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు చక్రపాణి, హర్షిత్ రెడ్డి, సునీల్ కృష్ణ కోసం తెలంగాణ ఈగల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 బృందాలు ప్రధాన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.